మధు, నా మీదే కదా నీ కోపం. నన్నేం చేసినా పర్వాలేదు, పిల్లల్ని మాత్రం ఏమీ చేయకు. వాళ్ళకేదన్నా అయితే నా గుండె అక్కడే ఆగిపోతుంది. నీకేదన్నా తెలిస్తే చెప్పు, నీకేం కావాలో అడుగు, ఏదైనా ఇస్తాను. నా పిల్లల్ని మాత్రం వదిలిపెట్టు మధు. వాళ్ళు చిన్నవాళ్ళు, పైగా రేపు వాళ్ళ పుట్టినరోజు. వాళ్ళని మాకు దూరం చేయకు. బాగుంది, చాలా బాగుంది. మీ ఆయన బెదిరిస్తే వర్కౌట్ అవ్వడం లేదని నువ్వు బతిమలాడుతూ ఇన్ఫర్మేషన్ లాగాలని చూస్తున్నావా? మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దీంతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఎవరో కిడ్నాపర్ నుంచి కాల్ వచ్చిందిగా, వాడికి ఏం కావాలో చెప్తాడు, అది ఇచ్చి మీ పిల్లల్ని తెచ్చుకోండి. మధు, ఏంటి మారుతిరావు ఇలా అయింది? ఎవరు నిన్ను ఇంతలా కొట్టింది? మొదట కొట్టింది ఆ యశు. కనీసం ఈడ్చుకుంటూ నడిచే ఓపికైనా ఉండేలా కొట్టాడు. తర్వాత ఎవరు కొట్టారో తెలీదంట. ఉడకబెట్టిన కోడిగుడ్డు పొరవలసినట్టుగా పరపరపరపని పీకేసింది. పీకేసింది నానా? అంటే అమ్మాయి కొట్టిందా? అమ్మోరు పూనినట్టు కొట్టిందంట. ఎరా, నేనంత చెప్పానా? నీ పరిస్థితి చూస్తే అర్థం కావట్లేదా దేవా? నా సంగతి పక్కనెట్టండి. ఆ యష్గాడు డబ్బు ఎక్కడుందో చెప్పమని ఉతికి ఆరేశాడు. ఇక మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిందే. అర్జెంటుగా లొకేషన్ నుండి బంగారం మార్చేయాలి. ఇంకెక్కడికి మారుస్తావరా? నువ్వు మార్చడానికి అక్కడ బంగారం ఉండాలిగా. మారుతిరావు, నీ కౌంట్ డౌన్ మొదలైంది. నా పిల్లలు వెంటనే నా ఇంటికి తిరిగి రాకపోతే నీ బంగారంలో గ్రాము కూడా నీకు దక్కదు. నువ్వు దాచిన చోటు నాకు తెలుసు. ఇదేగా నువ్వు బంగారం దాచిన అడ్రస్సు. పిల్లలొస్తే ప్రాణంతో తిరుగుతావు, లేదంటే నీ కాళ్ళు చెయ్యి విరిచినట్టుగా నీ మెడ కూడా విరిచేస్తా. జాగ్రత్త. డబ్బు బంగారంగా మారిందన్న విషయం ఈడికెలా తెలుసు? ఆ బంగారాన్ని ఎక్కడ దాచానో ఎలా చెప్పాడు? మీ ఇద్దరిలో ఎవరైనా చెప్పారా? మేం చెప్పలేదు మారుతిరావు. అయినా ఇప్పటి వరకు అడ్రస్ మాకే తెలీదు, వాడికి ఎలా చెప్తాం? వాడు గాల్లో రాయేశాడో నిజంగా అన్నాడో తెలుసుకోవాలి. నన్ను అర్జెంటుగా అక్కడ తీసుకెళ్ళండిరా బాబు. అబ్బా, తీసుకెళ్ళండిరా బాబు. తాళం తీసుందండి. అయ్యో, బంగారం అంతా ఏదయ్యా? ఓ నాయనో, ఓ నాయనో. ఇందాక ఇక్కడే కదా మారుతీరావు బంగారం చూపించో. మరి మా లక్ష్మీదేవి ఎక్కడా? అయిపోయింది. ఇన్నాళ్ళు పడ్డ కష్టం మొత్తం బూడిద పాలైపోయింది. మొత్తం పోయింది. నువ్వు మార్చడానికి అక్కడ బంగారం ఉండాలిగా. ఆ యష్ చెప్పింది నిజమే అన్నమాట. అరే జాఫర్! సారు, రే, ఇదంతా నీ వల్లేరా. మొత్తం నీ వల్లే పోయిందిరా.
ఇక్కడ కదలొద్దని చెప్పానా నీకు? అయ్యో ఓరి నాయనో. ఎవరో అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక మనిషి రోడ్డు మీద పడిపోయారు అని చూపించింది. తీరా చూస్తే అక్కడ మీరే ఉన్నారు. అందుకే మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి వెంటనే వచ్చాను. అంటే నేను వచ్చినప్పుడున్న కారు ఆ సింధు యశులదన్నమాట. మొత్తానికి వాళ్ళు పంగనామాలు పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడేం చేయాలి? మన పరిస్థితి ఇలా ఉంటే ఆ ఇంట్లో నుంచి బంగారంతో బయటపడాలని ఎదురు చూస్తున్న మధు పరిస్థితి ఏంటో. నీకు మన డబ్బులు పోయాని కంగారు లేదు గాని ఇప్పుడు కూడా ఆ మధు గురించి ఆలోచిస్తున్నావా? ఇంత జరిగాక ఇంకెక్కడ ఉంటే పోతులగే పో. చెప్పు మావయ్య, ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పడానికి కదా ఫోన్ చేసావు? ఈ రోజు నాకు భలే మజా వచ్చింది. ఆ యష్ సింధు ఇందాకటి నుంచి పిల్లలు కనపడక పిచ్చెక్కినట్టు ఊరంతా తిరుగుతుంటే లోపల ఏదో తెలియని సాటిస్ఫాక్షన్. వాళ్ళ ఏడుపుని చూస్తుంటే నయనానందం శ్రవణానందం రెండు ఫీల్ అవుతున్నట్టుంది. మధు 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 ముందు ముందు నేను చెప్పేది విను. ఆ యశుగాడు మనకి పంగనామాలు పెట్టేశాడు. ఏమన్నా మావయ్య? మొత్తం సర్వనాశనం అయిపోయింది. బంగారం మొత్తం పోయింది. వాడు మొత్తం కొట్టేసి వెళ్ళిపోయాడు. బంగారం 1 గ్రాము కూడా మిగలలేదు. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? అంత బంగారాన్ని ఎలా కొట్టేశాడు? చాలా సేఫ్ గా దాచాం కదా. అయినా వాళ్ళకి అడ్రస్ ఎలా తెలిసింది? పదమ్మా వెళ్ళి వాడిని ఇంటర్వ్యూ చేసి కనుక్కుందాం. అడ్రస్ ఎలా కనిపెట్టాడు, బంగారం ఎలా కొట్టేశాడు అని. అవి ఇప్పుడు అవసరమా? మొత్తం కొన్నాను. ఆ చోటు ఎక్కడుందో నా దగ్గరే రహస్యంగా ఉండని అని నా మెడ మీద కత్తి పెట్టి డబ్బెక్కడా చూపిస్తారా చస్తారా అని బెదిరించారు. ఇప్పుడు చూడు ఎంత పనైందో. బంగారం మొత్తం ఇప్పుడు వాడి దగ్గరే ఉంది. మరిప్పుడు ఎలా మావయ్య? వాడి మీద గెలుపొందాలంటే మన దగ్గర ఉన్నది ఒకే ఒక అస్త్రం. ఏంటి మావయ్య అది? ఆ పిల్లలు. వాళ్ళను అడ్డు పెట్టుకునే మనం గేమ్ ఆడాలి. పిల్లల్ని అప్పచెప్పాలంటే మన బంగారం మొత్తం వెనక్కివ్వమని కండిషన్ పెట్టాలి. నువ్వు సూపర్ మావయ్య, అలానే చేద్దాం. ఇంతకీ ఆ పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టావు? ఏ ప్లేసులో ఉన్నారు వాళ్ళు? అదేంటి మావయ్య, నువ్వు దాచిపెట్టలేదా? నీ మనుషులే కదా వాళ్ళని కిడ్నాప్ చేసింది. ఏం మాట్లాడుతున్నావు మధు? నేను కిడ్నాప్ చేయించడండి? నేను నీ మనుషులు చేశారనుకుంటున్నాను. లేదు మావయ్య, ఈ ఇంట్లో ఉంటూ వాడి పిల్లల్ని కిడ్నాప్ చేసే ధైర్యం నేను చేస్తానా? వాడు నన్ను బతకనిస్తాడా? ఇప్పటికే చంపేసేలాగా చూస్తున్నాడు. నాకు ఆ కిడ్నాప్కి ఎలాంటి సంబంధం లేదు మావయ్య. మరి నువ్వు చెయ్యక నేను చెయ్యక మనిద్దరం చెయ్యకపోతే ఈ కిడ్నాప్ ప్లాన్ ఎవరిది? అసలు పిల్లలు ఎవరి దగ్గరున్నారు? ఏమైనా తింటారా? మాకేమొద్దు. మాకు మా అమ్మ నాన్న కావాలి. అవును, మాకు మా అమ్మా నాన్న కావాలి.
అసలు ఆట ఇప్పుడు మొదలైంది. భగవంతుడా, నా శశి నా రిషి ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు తండ్రి. వాళ్ళింకా పసిపిల్లలు, వాళ్ళకి ఏ హాని జరగకూడదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మా పిల్లల్ని మాత్రం మాకు దక్కించు తండ్రి. దాము, చంద్ర, నాకు చాలా భయం వేస్తుంది చంద్ర. ప్రతి క్షణం నా గుండె ఆగిపోతున్నట్టుంది. పిల్లలకి ఏం జరుగుతుందో, వాళ్ళు ఎక్కడున్నారో, ఏం తిన్నారో అని ఆలోచిస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది చంద్ర. దాము, నువ్వే ఇలా ధైర్యం కోల్పోతే ఎలా చెప్పు? తల్లిదండ్రులైనా సింధు, యష్లు ఇంకెంత నరకం అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి మనమే కదా ధైర్యం చెప్పి నిలబెట్టాలి. చూడదాము, రిషి శశికి ఏమీ కాదు. పిల్లలు క్షేమంగా తిరిగొస్తారు. ఆ నమ్మకం నాకుంది దాము. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా పిల్లలు పక్కనే ఉండి నానమ్మ నానమ్మ అని పిలుస్తున్నట్టు అనిపిస్తుందండి. అసలు ఏంటండి మనకి కష్టాలు? అందరికీ మంచి చేయాలనుకుంటే ఉన్న డబ్బు పోవడం ఏంటి? పోనీ ఆ డబ్బు దొరికింది అని సంతోషపడే లోపే మన ప్రాణాలైన పిల్లలు మనకి దూరం అయిపోవడం ఏంటి? ఎటు చూసినా చీకటే కనిపిస్తోంది. పిల్లలకి ఏ చిన్న గాయమైనా నా ఈ ప్రాణం ఇక్కడే ఆగిపోతుందండి. అయ్యో, అలా మాట్లాడుతుందాము. నీకేమైనా జరిగితే ఈ చంద్ర బ్రతకడు. మనకేమైనా అయితే యష్ తట్టుకోలేడు. ఈ కష్టం మనల్ని విడదీయడానికి కాదు, మనల్ని మరింత బలపరచడానికి వచ్చింది దాము. అంతా మంచి జరుగుతుంది. ఆ దేవుడి మీద భారం వేసి నువ్వు ధైర్యంగా ఉండుదాము. దేవుడి మీదే భారం వేశానండి. నా ప్రాణం తీసుకోనైనా నా బిడ్డల ప్రాణం కాపాడమని అడుగుతున్నాను. దాము, ఆ మాటలే వద్దంటున్నాను. అంతదాకా వస్తే మన కుటుంబానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. ఒక్క ప్రాణం కూడా పోనివ్వందాము. అలా మాట్లాడకు చంద్ర. నీకు నేను ధైర్యం చెప్పడానికే మాట్లాడుతున్నాను దాము. మన పిల్లలు వెనక్కి వస్తారు. మనం ఇక హ్యాపీగా ఉంటాం. వాళ్ళకేం కాదు. నాకు అదే కావాలి చంద్ర. మనమిద్దరము మన పిల్లలు, మన మనవడు మనవరాలితో సంతోషంగా ఉండాలి చంద్ర. ఖచ్చితంగా ఉంటాం దాము. అమ్మా దాము, ఎంతో ఆనందంగా పిల్లల పుట్టినరోజు వేడుకలు నేను కళ్ళారా చూసి మురిసిపోదామని వచ్చాను. ఈ కట్ట ఇంకెన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఏంటమ్మా ఆ మాటలు? నన్ను చెప్పనివ్వరా? మీ అందరితో గడిపిన ఆ సంతోషాన్ని, ఆ తీపి గుర్తుల్ని నెమరు వేసుకుందాము అనుకున్నాను. ఇలా పిల్లలు లేక మీరంతా పుట్టెడు దుఃఖంలో ఉండడం చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. దాము, అసలు తప్పంతే నాదేనమ్మా. నువ్వు పిల్లల్ని బయటికి పంపించద్దు అంటూనే ఉన్నావు. నీ మనసులో కీడి శంకిస్తుందని నువ్వు అప్పటికి మొర పెట్టుకున్నావమ్మా. నేనే పాపిష్టిదాన్ని. ఆ సంధి చివరికే కదా అని పంపించమన్నాను. నేను రాకపోయినా బాగుండేదేమో. నువ్వు పిల్లల్ని గడప దాటనిచ్చేదానివే కాదు. నా వల్లేనమ్మా ఇదంతా జరిగింది. అయ్యో, అలా మాట్లాడొద్దత్తయ్య. మనస్ఫూర్తిగా పిల్లలని ఆశీర్వదించాలని మీరు వచ్చారు.
మీ వల్ల ఎప్పుడు చెడు జరగదు. అమ్మా మిమ్మల్ని మీరే నిందించుకోవద్దమ్మా. అది కాదురా, సింధు యశు మొదటి నుంచి పడుతున్న కష్టాలు నేను దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ ప్రేమకి ఎంత శక్తి ఉందో వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడానికి అంతకంటే ఎక్కువ మొండితనం ఉంది. వాళ్ళెక్కడున్నా సరే వాళ్ళని మన వాళ్ళు వెతికి పట్టుకుని సురక్షితంగా ఇంటికి తీసుకొస్తారు. ధైర్యమే సగం బలం అంటారు. మీరు ధైర్యంగా ఉండండి. నువ్వు కళ్ళు తుడుచుకోమ్మా, అంతా మంచి జరుగుతుంది. భయమేస్తుంది యష్. సింధు, ఎప్పుడు నాకు ధైర్యం చెప్పా నువ్వు, ఈరోజు ఎందుకు ఇలా అధైర్యపడుతున్నావు? పిల్లలకి ఏదైనా జరిగితే నేను బతకలేను యష్. ఎందుకు అలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? వాళ్ళకేమీ కాదు, ఏమీ కానివ్వను. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఎవ్వడిని వదలను. వాళ్ళని చంపైనా సరే పిల్లల్ని నేను తీసుకొస్తాను. నీ ఆవేశం చూస్తుంటేనే నాకింకా భయం వేస్తుంది యష్. నాకు నా పిల్లలు కావాలి, క్షేమంగా కావాలి, నవ్వుతూ రావాలి. అసలు మన కుటుంబం మీదే ఎందుకు వీళ్ళకి లేనిపోని కక్ష? సరదాగా బయటికి వెళ్ళిన పిల్లల్ని కాపు కాసి మరీ ఎత్తుకు వెళ్లారంటే ఎప్పటి నుంచో మన పిల్లల్ని వాళ్ళు గమనిస్తూ ఉండాలి. నిజమే సింధు, మనం పిల్లల విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఇంటి మీదకి రాళ్లు విసిరినప్పుడే నేను జాగ్రత్త పడాల్సింది. వాళ్ళని కొన్ని రోజులు ఇల్లు కదలకుండా ఉంచాల్సింది. ఛ, నాదే తప్పు. నేను ఇంకొంచెం అలర్ట్గా ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు ఎలా ఉన్నారో, ఎంత భయపడుతున్నారో, అసలు తిన్నారో లేదో. మనం ఎప్పుడు వస్తాం, ఎప్పుడు తీసుకువెళ్తామని ఎదురు చూస్తూ ఉంటారు. అవును సింధు, రేపు వాళ్ళ పుట్టినరోజు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను. రేపంతా పిల్లలతోనే గడుపుదామనుకున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి పిలుస్తామని చెప్పారు. సాయంత్రం సినిమాకి తీసుకెళ్ళమని అడిగారు. రేపు వాళ్ళు ఎలా అనుకున్నారో అలాగే గడుపుదాం సింధు. పిల్లల్ని తీసుకుని వెళ్ళారంటే వాళ్ళకేవో డిమాండ్స్ ఉంటాయి. అవి చేస్తే పిల్లల్ని వదిలేస్తారు. ఏదైనా సరే నేను చూసుకుంటాను సింధు. నువ్వు ధైర్యం కోల్పోకు. పిల్లలకి ఏమీ కాదు. పద వెళ్దాం. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనాను రాసేను దుటి రాతలే, నింగి నేల అందరికొకటే వందాలోచనలెందుకు, బందీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు, మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో, ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ. అన్నా, మమ్మల్ని ఏమి చేయొద్దన్నా, ప్లీజ్ అన్నా, వదిలిపెట్టన్నా. నేను మిమ్మల్ని ఏమీ చేయనమ్మా. నేను పడుతున్న బాధ మీ అమ్మా నాన్నలకి అర్థం కావట్లేదు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అన్నా, మమ్మల్ని వదిలిపెట్టన్నా, మా అమ్మ ఏడుస్తుందన్నా. మీలాగే మా కుటుంబాలు ఎన్నో ఏడ్చాయి. అది మీ అమ్మా నాన్నకి అర్థం కావాలి. నా కళ్ళ ముందే మా అన్నయ్య సూసైడ్ చేసుకున్నాడు. మీ నాన్న అందరి ముందు డబ్బు నా దగ్గరే ఉంది, నేనే ఇదంతా చేశానని ఒప్పుకున్నాడు కదా. మరి ఒప్పుకున్నవాడు డబ్బు ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళకి ఈ బాధ అర్థం కావాలనే నేను మిమ్మల్ని తీసుకొచ్చాను. నాకు మీ మీద కోపం లేదు. మిమ్మల్ని నేనేమీ చేయను. మీరేం భయపడకండి.
మా డబ్బు మాకు తిరిగి రావాలి. మీ నాన్న చేసిన మోసానికి మాకు న్యాయం జరగాలి. మా అమ్మ నాన్న చాలా మంచివారు. మా అమ్మ నాన్న నానమ్మ అందరికీ డబ్బు పంచాలనే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మీ పని మీదే ఉన్నారు. మీ అందరి డబ్బు మీకు ఇచ్చేస్తారు. నేను నమ్మను. మీ నాన్న మమ్మల్ని మోసం చేస్తున్నాడు. అసలు పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారా లేకపోతే వాళ్ళ శవాలొస్తాయా? నా శశి రిషి క్షేమంగా ఇంటికి రావాలి. ఒకవేళ రాలేదో నీ కాళ్ళు చేతులు తల మొండం ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాను. ఇన్నాళ్ళు నా ఆవేశమే చూసావు, ఇప్పుడు నా భార్య ఆవేశాన్ని చూస్తున్నావు. రేపు తెల్లారేసరికి నా పిల్లలు క్షేమంగా నా ఇంట్లో ఉండాలి.